ఎందుకు ఎదుగుతున్నావు దాని గురించి హాయ్ హలో నమస్తే ఆదాబ్, వెల్కమ్ టు వన్ జిందగీ వ్లాగ్స్. నేను మీ ఎస్ఎస్ అండ్ నా పక్క ఉన్నది ఎవరు తెలుసా? మన గిప్స్ రాయే కుందేలు పిల్ల పిల్లమర్రాజు. ఆడుకుందామా? ఓకే, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం నిన్న జరిగిన ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ గురించి, పోస్ట్ మ్యాచ్ ప్రివ్యూ అనుకోండి. సో నిన్న జరిగిన వాటి గురించి కొన్ని హైలైట్స్ మాట్లాడుకుందాం. మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు, ఎంత బాగా పర్ఫామ్ చేశారు, డారెన్ శామీకి పోయించారో లేదో, సైలెంట్ చేశారో లేదో చూసేద్దామా? ముందుగానే చిన్న విజ్ఞప్తి వాళ్ళకి మన పెద్ద క్రికెటర్. ఓకే, మేము ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇస్తున్నాము. మేమేం పెద్ద క్రికెట్ అనలిస్ట్ కాదు, పెద్ద ప్లేయర్స్ కాదు, మేమేమి రంజీలు ఆడింది కాదు. మేము జస్ట్ ఒక గల్లీ క్రికెట్ మాకు తెలిసిన నాలెడ్జ్ తోటి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ తో ఒక కామెంటరీ టైప్ అనుకోండి ఒక చిన్న ప్రివ్యూ ఇస్తాం. వీడియో ఎవడో కాదు, నా ఫ్రెండ్ గిప్స్. ఇన్ని రోజులు మీరు కొన్ని వీడియోస్ చూశారు. మేము ముఖం దాచుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు తర్వాత అప్కమింగ్ వీడియోస్ లో డిస్కస్ చేస్తాను. అలాగే వీడికి ఆ గిప్స్ అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా నేను అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? మన డారెన్ శామీ గారు చేసిన కామెంట్ చూసావా? వాడు క్రౌడ్ ని సైలెంట్ చేస్తున్నాడు. వీడు పెద్ద ప్లాట్ఫామ్స్ వాడు అసలు ఏమన్నాడు? ఆడేమన్నారు? 2016 సేమ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్, విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ 91 సంథింగ్ తో కొట్టిండు. వాడు అప్రిషియేట్ చేసిండు. విరాట్ కోహ్లీ ఆల్రెడీ 1 సైడ్ చేసిన మ్యాచ్, బట్ మరి ఆ ఫూలిష్ కెప్టెన్సీ ఏంటో, ఎంఎస్ ధోని లాస్ట్ ఓవర్ విరాట్ కోహ్లీకి ఎందుకు ఇచ్చాడు, అది కూడా అవతల పక్క రసలు ఆడుతుంటే అలాంటి బ్యాట్స్మెన్ కి అసలు విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎందుకు ఇచ్చేది కొంచెం క్రిటిసైజింగ్ మాటలు మాట్లాడు. వాడు దేని గురించి మాట్లాడేది తెలుసా? మన ప్లేయర్స్ ఇగో హర్ట్ చేస్తే ఆ ఇగో హర్ట్ చేయడం వల్ల మన వాళ్ళు ఎక్కడ ఆవేశంగా ఆడిపోయి ఓడిపోతారు, తప్పులు వేసి ఓడిపోతారు అని చెప్పేసి వాడు టాక్టిక్స్ లో వేద్దాం అనుకున్నాడు. సేమ్ మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని క్రిటిసైజ్ చేసిండాడు. అంటే వాడేమనుకున్నాడంటే వాడు 2023 మన ప్యాట్ కమిన్స్ గాడు ఇండియా మీద ఇలాగే క్రౌడ్ ని సైలెంట్ చేస్తారు. ఇది అంటే మన 11 ప్లేయర్స్ అన్నాడు. అలాగే కాకపోతే మనలో కూడా కొంచెం ప్రెజర్ తీసుకోవడం, అది అంటే వాడికి అనుకూలంగా ఆ రోజు జరిగిపోయింది. రిపీట్ చేద్దాం అనుకున్నాడు, వెళ్ళాడు. ఇలాంటివి చేయాలనుకోలేదు. కానీ వాడు చేసిన కామెంట్ మాకు కొంచెం డీప్ గా హట్ అయ్యాయి. ఆ హట్ అవడం వల్ల మేము అనుకోకుండా ఫ్లో వచ్చేస్తుండే ఫ్రెండ్స్. ఇలాంటి పట్టించుకోమాకండి. మీరు ఎవడో చూడకూడదు అనుకుంటే ఇలా కళ్ళు మూసుకొని పికప్ అనుకోండి, వెళ్ళిపోతాయండి. ఏదో వేసే మళ్ళీ. సో నేను మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ టాస్ సూర్యకుమార్ కాదు, శ్రీంగం అనుకుంటూ టాస్ గెలిచేసాడు. ఆరాంగా బౌలింగ్ చేసుకున్నాడు. అది మనకు కొంచెం చిన్న ప్లస్ పాయింట్ యాడ్ అయిపోయింది మనకి. ఎందుకంటే వెస్టిండీస్ లాంటి ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళ మీద చేజింగ్ చేయడమే కొంచెం బెటర్. వాళ్ళకి చేజింగ్ ఇస్తే వాళ్ళు టార్గెట్ తీసుకొని ఒకటి ఇంజురీ అవ్వడం, రీప్లేస్మెంట్ వచ్చిన వాడు కూడా కొట్టేటాడు. అదే కదా, మామూలు బ్యాట్స్మెన్ లా అసలు వాడు ఒకడు. నిన్న ఇంకో విషయం చెప్పాలంటే, నిన్న మ్యాచ్ మనం చూస్తుంటే నాకు సేమ్ మన రాజమౌళి గారు తీసిన సై సినిమా ఒకటి ఉంటది, మీ అందరూ కూడా చూసే ఉంటారు. సేమ్ నాకు ఆ మూవీ క్లైమాక్స్ గుర్తొచ్చింది మా. అసలు వాళ్ళు ఒకడు భిక్ష యాదవ్ గారి గ్యాంగ్ లాగుంది అది. అసలు ఎవడు వచ్చినా సరే ఆ బ్యాట్ తగులుతుంటే అన్ని పోతున్నాయి. నిన్న మీరు గమనిస్తే ఒక్క ప్లేయర్ కూడా ఆఫ్ సెంచరీ కొట్టలే, 50 కొట్టలేదు. హైయెస్ట్ 42 అనుకుంటా. ఎవడు హోప్ గాడు 42 కొట్టాడు హోప్ గాడు. అలాంటిది టార్గెట్ చూస్తే 196. జస్ట్ ఊహించుకోండి, ఒకడు పోతే కొడుతుంటే 6లు 4లు. సెమీఫైనల్ పెద్ద టీమ్స్ ఆడబోతున్నాం మనం, అది మాత్రం పక్క. అవన్నీ మనకి కొన్ని గతంలో చూసుకుంటే రాట్లు దింపిన టీమ్సే. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్. ఈ 3 మనకి ఎప్పుడు కొంచెం పొడిచేటియే. సో మన వాళ్ళు కూడా ఏంటంటే మన ప్లేయర్స్ మళ్ళీ నిన్న సంజు శాంసన్ ఎలాగైతే ఫామ్ లోకి వచ్చాడు, అలాగే మిగతా ప్లేయర్స్ కూడా టీమ్ గా ఈజీ మనం ఈ కప్ కూడా మన సంకలో పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చా. ఫస్ట్ వికెట్ మన వరుణ్ చక్రవర్తి అన్న ఉన్నాడు, ఫస్ట్ వికెట్ ఇచ్చేసాడు. తర్వాత మళ్ళీ ఇంకా మిగతా తర్వాత వచ్చాడు ఒకడు భిక్ష దగ్గర చిన్న తమ్ముడు గాడు వచ్చాడు, హిట్ మేయర్ గాడు పిర్రలు వేసుకుని వచ్చాడు. ఇలా పిర్రలు వేసుకుని వచ్చాడు. వాడు కొట్టిండయ్యా, ఏమన్నా కొట్టిండో వాడు.
12 బాళ్ళకి 27 కొట్టిండు. అసలు వాడు కొడుతుంటే భయం వేసింది నాకే. కరెక్ట్ టైంకి మంచి డిసిషన్ తీసుకుని బుమ్రాని దింపిండు, పట్టుకున్నాడు, భూమి పోయి వేస్తే అంతే. అంటే దాని మీద కొంచెం కాంట్రవర్సీ కూడా నడిచింది. అవుటా కాదు హిట్ మేర్ చెప్తున్నాడు, నాకు తగల, నా బ్యాట్ కేసు సంబంధం లేదు, నాకు తగలేదు. ఇంట్లో వచ్చింది మీరు అంత నాకు టీవీలోకి నిద్రపోలేదా? నాకు మా ఇంట్లో ఐపీఎల్ పెట్టుకుని సౌండ్ అంతా తగ్గించుకుని చూస్తే నాకు తగలేదు, నాకు తగలేదు, ఐసీసీలు ఫ్రాడ్ చేస్తారు, ఎన్ని వద్దు మా ఇంటికి రా, అవుట్. నాకు ఇరిపోచ్చింది, వాడికి ఎందుకు ఇరపల్లే, వాడు చెవులు గూగుల్ అయిపోయింది. మన రాజస్థాన్ ప్లేయరే మంచి ప్లేయర్, కానీ ఈ మ్యాచ్లలో ఇట్లా ఐపీఎల్ ఎండాకాలం వచ్చినాక సరే సరే ఎవరా హిట్ మేర్ అది. టార్గెట్ గురించి మాట్లాడుకుంటే ఇండియా గతంలో కూడా కొన్ని మంచి మంచి చేతులు చేసిన రోజులు ఉన్నాయి. హైయెస్ట్ స్టేజ్ అంటే ఎందుకంటే మనం T20 వరల్డ్ కప్ లో చూసుకుంటే హైయెస్ట్ స్టేజ్ వచ్చేసి 173. ఇప్పటివరకు ఇండియా హైయెస్ట్ స్టేజ్ చేసింది. కానీ నిన్న 196 టార్గెట్ అంటే కొంచెం పెద్ద స్కోరే. ఇంకా అంటే మన బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి అందరూ ఇన్ఫార్మ్ లేరు, అంటే కొంచెం ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క. అలాగే నిన్న నేను అభిషేక్ శర్మ నుంచి ఒక మంచి స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేశా, బట్ స్టిల్ ఓకే, మనం బ్యాకప్ చేయాలి, యంగ్ టాలెంట్. మనకి టార్గెట్ అనేది 195 ఇచ్చింది. మన వాళ్ళు ఫస్ట్ ఓపెనింగ్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వచ్చారు. ఆహా, సంజు శాంసన్ ఓపెనింగ్ నుంచే కొట్టడం మొదలు పెట్టాడు. బౌలింగ్ లో కొట్టిండు ఫస్ట్ 6 లెగ్స్ మీద కూర్చొని సూపర్ లెవెల్ షాట్ అది. తర్వాత వానికి అన్ఫార్చునేట్ గా అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ కొద్దిగా అండర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. నార్మల్ అయితే అవ్వాలి ఛాన్స్ లోకి వెళ్ళిపోతుంది అవ్వాలి. మన దరిద్రానికి ఏంటంటే నిన్న మన వాళ్ళు 3 క్యాచ్ పెట్టలేదు. ఆ 3 క్యాచ్ అంటే 3 క్యాచెస్ బట్టి హిట్ మేర్ గాడే. ఇంకో క్యాచ్ జేసన్ హోల్డర్ కూడా పట్టాడు. హిట్ మేర్ గాడి నేను వాడికి ఏమన్నా చిలక వచ్చి బాగా చెప్పినట్టుంది వాడికి. ఫస్ట్ వికెట్ నా హోసన్ గాడు వచ్చి ఇటు తిరుగుతున్నాడు. మరి అంటే వాడేదో పెద్ద తెలిసినట్టు వాడేదో ఊపినట్టు ఇటు ఏంది. తర్వాత మనలో కూడా లాస్ట్ లో వేసిందిలే, ఇటు అందరినీ వేసారు వెస్టిండీస్ వాళ్ళందరినీ. అవుట్ అనేది చాలా అన్ఫార్చునేట్. అది ఇషన్ కిషన్ ఎంత బాగా ఆడుతున్నాడు నిన్న. కాకపోతే అన్ఫార్చునేట్ గా అది కూడా నేను 6 పోద్ది అనుకున్నా, అక్కడ కూడా మన హిట్ మేర్ గాడే బౌండరీలో పట్టేసిండు. సో నో ఇష్యూస్. మన సూర్య అవుట్ అయిన తర్వాత మన తెలుగు ముద్దు బిడ్డ పులి బిడ్డ తిలకవర్మ వచ్చిండు. అబ్బా కొట్టిండు, 4 కొట్టిండు. ఆ 4 ఏమన్నా 4 అబ్బా ఎంత బాగా కొట్టిండు. అదేదో వేడి వేడి అన్నంలో నీవేసి ఎలా కరిగిపోతాయో అంత ఈజీ కరుక్కుంటా పోయిన బాళ్ళని. అసలు ఫీల్డర్స్ మధ్యలో నుంచి ఎంత స్మూత్ గా బుల్లెట్లు పోతున్నట్టు జమ్మని పోయిన బాళ్ళని. స్పిన్నర్ దరి కొట్టిండు స్ట్రైట్ 6, అసలు వేరే లెవెల్ 6 అది. ఇంకా అంటే వెస్టిండీస్ మాత్రం నా ఫీల్డింగ్ చాలా బాగా చేసింది, మనం అప్రిషియేట్ చేయొచ్చు. క్యాచ్ అంటే మన వాళ్ళు 2 క్యాచ్లు వదిలేసారు. సో కంపారిటివ్లీ వాళ్ళు నిన్న 4 బౌండరీస్ ఆపడం కానీ జరిగింది. మనం అంటే వాళ్ళు కూడా కొంచెం యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటాం దాన్ని. మనం దాన్ని కూడా మనం కొంచెం పెద్ద షిప్పేలే, మనకు తెలిసిన స్పోర్ట్స్ మ్యాన్షిప్ లో అది కూడా కొంచెం ఎంకరేజ్ చేద్దాం వాళ్ళని కూడా. వాళ్ళు కూడా బాగానే ఆడారు. ఇంకా అన్ని వినపడుతున్నాయి. తర్వాత మళ్ళీ మనం సంజు శాంసన్ గురించి మాట్లాడుకుంటే ఎంత బాగా ఆడాడు. చాలా బాగా అడే మోనే సిక్సర్ల మోనే అన్న ఎనకు చేట మర చేట సిక్సర్ల మీద సిక్సర్లు చేట. కరెక్ట్ టైం లో ఫామ్ లోకి వచ్చాడు. నేను సెంచరీ అయితే కొడతాను అనుకున్నా, బట్ మనకి సెంచరీ అవసరం లేదు. 97 సార్ గ్రేటర్ దెన్ సెంచరీ. హార్దిక్ పాండ్యా అన్ఫార్చునేట్ ఓటే. హార్దిక్ అన్న మన హార్దిక్ అన్న గురించి మాట్లాడాలంటే హార్దిక్ అన్న ఎవడన్నా గెలిగితే హార్దిక్ అన్న అప్పుడు అవతల గెలికాయా ఎంత గెలికాడో అది ఇచ్చేస్తారు. హార్దిక్ అనేది ఎవరు గెలకట్లేదు, వాళ్ళకి తెలుసు. హార్దిక్ పాండ్యా గెలిగితే మాత్రం వాళ్ళకి హార్దిక్ పాండ్యా చుక్కలు చూపిస్తారు అని చెప్పేసి. సో హార్దిక్ అన్న ఓటేటప్పుడు వీళ్ళు వరల్డ్ కప్ గెలిచినట్టు వాళ్ళ సెలబ్రేషన్ వాడు హోల్డర్ గార్డ్ అయితే, ఎందుకంటే వాడి క్యాచ్ ఒకసారి మిస్ చేసిండు, సార్ రెండోసారి హోల్డర్ గార్డ్ పట్టాడు. బాగా వాళ్ళు జోస్ చూపించారు. దాని తర్వాత మన దుబే అన్న నార్మల్ 6 కదా కొట్టేది, సెకండ్ 4 కొట్టిండు.
ముగ్గురు ఫీల్డర్స్ నిలబడినారు, ముగ్గురు మధ్యలో నుంచి పోయింది బాల్. ఇట్లా ఇట్లా చేతులు కట్టుకొని చూస్తున్నారు ముగ్గురు. ఎందుకంటే ఒక option లేదు, కొట్టింది ఎవరు? శివన్ దుబే. నువ్వే బోల్తే ఈ సిరీస్ లో శివన్ దుబే మంచి ఫామ్ లోకి వచ్చాడు ఫ్రెండ్స్. మంచి వాడి పవర్ హిట్టింగ్ ఉంది. అంటే వెస్టిండీస్ వాళ్ళకి ఎంత పవర్ అయితే ఉందో మన వాడికి డబుల్ ఉంది ఆ పవర్. బ్యాట్ డబుల్ ఎగురితే బాల్ అన్ని. ఫైనల్ ఓవర్ లో మాత్రం ఫస్ట్ బాల్ 6 అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే సంజు శాంసన్ మైండ్ లో ఇది మేబీ ఇదే రన్ అయి ఉండొచ్చు. లాస్ట్ బాల్ వరకు వెళ్తే కొంచెం ప్రెజర్ ఎక్కువ బిల్డ్ అవ్వచ్చు. సో 19th వరకు కంప్లీట్ చేద్దాం ఒకడు, అయితే అది కుదరలేదు. సో 19th 20th ఓవర్ లో ఫస్ట్ బాల్ రాగానే 6 కొట్టాడు. నెక్స్ట్ బాల్ అయితే నాకైతే ఎక్కడ భయం వేసింది, అవుట్ అయిపోతారైందని. బట్ సింగిల్ అయ్యి కావాల్సింది, అది మిస్ అయింది. 4 వెళ్ళిపోయింది. హ్యాపీగా 97 చేసుకున్నాడు. ఇండియా గెలిచింది. ఇంకా మనకి బెస్ట్ సంజు శాంసన్ కెరీర్. ఎందుకంటే సంజు శాంసన్ ఇప్పటి వరకు వచ్చిన 300 లో ఫస్ట్ హాఫ్ సెంచరీ కూడా ఇదే. నార్మల్ గా T20s లో 300 కొట్టిండు. 300 కన్నా ఇది వేరే లెవెల్. సంజు శాంసన్ రిటైర్మెంట్ అయ్యే వరకు ఈయన మాత్రం ఎప్పుడు మర్చిపోడు. సంజు శాంసన్ మర్చిపోడు, మేము మర్చిపోము. అలాంటి నాకు అసలు నిన్న సంజు శాంసన్ బ్యాటింగ్ చూసి మాకైతే రియల్లీ గూస్ బంప్స్ అసలు. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి ఏమో నీకు. నాకు కదంటేమో ఎక్కడ టీమిండియా ఇలానే సెమీఫైనల్ లో ఫైనల్ లో కూడా ఇలానే. ఎందుకంటే సెమీఫైనల్ లో మళ్ళీ మనం నెక్స్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఆడబోతున్నాం. ఇంగ్లాండ్ తో రివెంజ్ బాకీ ఉంది మనకి, బాకీ ఉంది. టీం కూడా ఒక స్ట్రాంగ్ టీమే. సో మనం వాళ్ళ మీద గెలవాలి. మన ప్లేయర్స్ అందరూ ఫామ్ లోకి రావాలి. ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ మాత్రం ఫామ్ లోకి వస్తే ఊచకోతే. మా వీడియో మీకు నచ్చినట్టయితే మాలో ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాల్సిన ప్లీజ్ కమెంట్ చెప్పండి. మీరు కమెంట్ సెక్షన్ లో ఎంత యాక్టివ్ ఉంటే మాకు మేము ఆ కమెంట్స్ చదివేసి మేము కూడా ఓకే మేము ఇవి ఇలా చేంజ్ చేసుకోవాలి, ఇవి యూజ్ చేయకూడదు, ఓకే ఇవి మీకు ఒకవేళ మీకు నచ్చితే మేము ఇలాగే కొంచెం ప్రొసీడ్ అవ్వడానికి మాకు మోటివేషన్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వన్ జిందగీ వ్లాగ్స్. దిస్ ఈస్ SS and this is my gifts. Bye bye. Bye.